హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్న్ విత్ స్మార్ట్ గురు ఛానల్. ఇక్కడ నుంచి అన్ని కాన్సెప్ట్లు కూడా ఏదైతే హై స్కూల్ లెవెల్లో ఉన్నాయో హై స్కూల్ లెవెల్ నుంచి ఐఐటికి ప్రతిదానికి కూడా ఒక ఇంపార్టెంట్ బేస్ ఉంది. ఆ బేస్ ప్రతిదాన్ని ప్రాక్టికల్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నుంచి ఇందులో ఎలక్ట్రిసిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్యారలల్ కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్. అసలు సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి, ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటి అనేది మీకు 3 వీడియోల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ వోల్టేజ్ని బ్యాటరీస్ని సిరీస్లో కలిపినప్పుడు ఫైనల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, అలాగే ప్యారలల్ కాంబినేషన్లో కలిపినప్పుడు ఫైనల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ నేను 9 వోల్ట్ బ్యాటరీ అయితే తీసుకున్నాను. దీని కెపాసిటీ 9 వోల్ట్. జస్ట్ ఐ విల్ షో యూ. ఇది మల్టీమీటర్ అన్నమాట. ఏదైనా సరే మనం వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ మెజర్ చేయడానికి మల్టీమీటర్ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మనం వోల్టేజ్ అనే దాన్ని వోల్ట్ మీటర్లో కొలవాల్సి ఉంటుంది. లెట్స్ సీ. ఒకసారి మల్టీమీటర్లో రీడింగ్ చూడండి. ఒకసారి ఎంత వచ్చింది మల్టీమీటర్లో రీడింగ్ మీకు కనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టండి. అక్కడ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ షోయింగ్ 9.9 వోల్ట్ కనిపిస్తుందా? ఓకే. ఇదే బ్యాటరీస్ని నేను ఏం చేస్తున్నానంటే సిరీస్ కాంబినేషన్లో కలుపుతున్నాను. సిరీస్ కాంబినేషన్ అనగానే మనం చేసే పని ఏంటంటే ఈ రెడ్ ప్లస్ బ్లాక్ వచ్చేసి మైనస్. బ్యాటరీ విడిగా కూడా చూపిస్తాను. మనం క్లిప్ పెట్టాము ఇక్కడ. దీన్ని కనుక మనం విడిగా చూసినట్లయితే క్లిప్ లేకుండా ఇలా చూడండి. ఈ స్మాల్ ఏదైతే ఉందో ఇది ప్లస్, ఈ బిగ్ మైనస్. దీనికి మనకి తొలగినప్పుడు ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. సో రెడ్ వచ్చేసి ప్లస్, బ్లాక్ వచ్చేసి మైనస్. వాట్ ఈజ్ ఏ సిరీస్ కాంబినేషన్? సిరీస్ కాంబినేషన్లో ఒక మైనస్ని నెక్స్ట్ వచ్చే ప్లస్తో యాడ్ చేయడం జరుగుతుంది. నెగటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్. అగైన్ పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు నెగటివ్ టెర్మినల్. నెగటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు పాజిటివ్ టెర్మినల్. ఇలా ఇక్కడ మనం 3 బ్యాటరీలు కలపడం జరిగింది. ఇలా మనం సిరీస్ కాంబినేషన్లో ఎన్నైనా కలపచ్చు అనమాట. గుర్తుంది స్టూడెంట్స్? ప్లస్ నుంచి మైనస్కి వెళ్తాం, అగైన్ మైనస్ నుంచి ప్లస్కి వెళ్తాం, ప్లస్ టు మైనస్, మైనస్ టు ప్లస్. లాస్ట్ ఎండ్స్ వచ్చేసి మనకి 2 వస్తాయి. చివరి ఏమో మైనస్ వస్తుంది, ఈ చివరి ఏమో ప్లస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్ వోల్టేజ్ ఎంత ఉందో టెస్ట్ చేద్దాం. ముందు మనం టెస్ట్ చేసినప్పుడు ఒక బ్యాటరీ వోల్టేజ్ 9 చూపించింది. 9 పాయింట్ సంథింగ్. అది కొంచెం మారుతూ ఉంటుంది పాయింట్లు, నో ప్రాబ్లం. ఆ ఫైనల్ చూడండి. సిరీస్ కాంబినేషన్ చెప్పుకున్నాం. ప్లస్ టు మైనస్, మైనస్ టు ప్లస్, ప్లస్ టు మైనస్, మైనస్ టు ప్లస్. లాస్ట్ మన దగ్గర 2 ఎండ్స్ వస్తాయి. ఆ 2 ఎండ్స్ ఏంటంటే ఒకటి నెగిటివ్ టెర్మినల్, ఇంకొకటి పాజిటివ్ టెర్మినల్. ఇప్పుడు ఫైనల్ వోల్టేజ్ ఎంతో టెస్ట్ చేద్దాం. ఇది 999. 0.5 అనేవి నెగ్లిజిబుల్. ఓకే, లుక్ చూడండి. పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను, అలాగే నెగిటివ్ టెర్మినల్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. మల్టీమీటర్లో రీడింగ్ ఎంత వచ్చింది? ఒకసారి చెప్పండి. 28. ఓకే, 28. 999. యాక్చువల్లీ 3 9s are 27. 9 plus 9 plus 9. ఆ 28 రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడక్కడ 9.5, 9.2 అలా వస్తుంది అనమాట. అది రీజన్. ఓకే, ఇక్కడ మనం తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ద ఫైనల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజెస్. ఓకే, ఫైనల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజ్. అంటే 9 plus 9 18, 18 plus మేబీ 10 28. ఆ విధంగా మనం చెప్తాం. అంతేకాకుండా మనం ఒకసారి బల్బ్తో కూడా టెస్ట్ చేసి చూద్దాం. అసలు వోల్టేజ్ మీకు రెండింటికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది.
జనరల్లీ నేను ఎల్ఈడి బల్బ్ తీసుకున్నాను. ఎల్ఈడి ఎప్పుడు పాజిటివ్కే కలపాలి, నెగిటివ్కి కలపాలి. ఈ బ్రైట్నెస్ చూడండి, సో ఇట్ ఈస్ గ్లోయింగ్ విత్ 9 వోల్ట్ గ్లోయింగ్. ఇట్ ఈస్ 9 వోల్ట్ గ్లోయింగ్. సమ్ టైమ్స్ మనకి ఎప్పుడైనా సరే మన ఇళ్ళల్లో అనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి మన ఇంట్లో బల్బులు చాలా బ్రైట్గా వెలిగేస్తుంటాయి అనమాట. అలాగే ఫ్యాన్లు కూడా దెయ్యం సినిమాలో ఫ్యాన్లు తిరిగేస్తుంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే వోల్టేజ్ పెరిగిపోవడం, వోల్టేజ్ డ్రాప్ అయిపోవడం. చూద్దాం ఒకసారి. కాంబినేషన్లో సేమ్ బ్రైట్నెస్ నేను టెస్ట్ చేస్తాను. ముందు బ్రైట్నెస్ కి ఇప్పుడు బ్రైట్నెస్ కి ఏమైనా తేడా ఉందో లేదో మీరు చెప్పాలి. వావ్, బ్రైట్నెస్ 9 వోల్ట్ మీద కలిపినప్పుడు బ్రైట్నెస్ ఎలా ఉంది, ఇప్పుడు 27 వోల్ట్ మీద కలిపాము, ఇప్పుడు బ్రైట్నెస్ ఎలా ఉంది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకసారి. సో స్టూడెంట్స్, ఇట్ ఈస్ సిరీస్ కాంబినేషన్ వోల్టేజ్. సిరీస్ కాంబినేషన్ లో ఫైనల్ వోల్టేజ్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజ్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ కూడా చూపిస్తాను. సో మీరు బిఫోర్ ఇందాక చూసారు ఆల్రెడీ, ఒక బ్యాటరీకి వచ్చే వోల్టేజ్ ఎంతో చూసారు. హౌ మచ్ ఇట్ ఈస్? 9 volts. ఓకే, ఇదే మన ప్యారలల్ కాంబినేషన్. Okay students, let's see. Parallel combination means in parallel combination all positive terminals, all present here, positive terminal is red, all positive terminals are connected to one end. Positive terminals అన్నిటిని ఒక ఎండ్ కి కనెక్ట్ చేస్తాం. చూడండి, 2 red wires and 3 red wires. పాజిటివ్ టెర్మినల్స్ అన్ని ఒక ఎండ్ కి కనెక్ట్ చేసాం. In the same manner, all negative terminals ఏవైతే ఉన్నాయో ఈ నెగిటివ్ టెర్మినల్స్ అన్ని కూడా ఒక ఎండ్కి కనెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్ చూడండి, 3 తీసుకున్నాం మనం ఇప్పుడు బ్యాటరీస్. 3 నెగిటివ్స్ ఒక టెర్మినల్కి వచ్చాయి, 3 పాజిటివ్స్ ఒక టెర్మినల్కి వచ్చాయి. సో ఫైనల్ వోల్టేజ్ ఎంత ఉందో చూద్దాం. ఇండివిజువల్గా ఏదో ఒకటి 9 వచ్చింది, ఫైనల్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. ప్రాక్టికల్గా మనం చూద్దాము. ఓకే స్టూడెంట్స్, how much it is showing? 9.2. సో డిడ్ యూ అబ్జర్వ్? యాక్చువల్లీ ఇక్కడ మనం 3 బ్యాటరీలు కనెక్ట్ చేసాం. 3 బ్యాటరీలు కనెక్ట్ చేసినప్పటికీ, 3 బ్యాటరీస్ కనెక్ట్ చేసినప్పటికీ ఫైనల్ వోల్టేజ్ ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. అంటే ప్యారలల్ కాంబినేషన్ లో వోల్టేజ్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 9s తీసుకున్నాం, సిరీస్ లో అయితే 27 వచ్చింది, 27 పాయింట్ సంథింగ్. అది కొత్త బ్యాటరీల వల్ల వచ్చిన రిజల్ట్. అయితే ప్యారలల్ కాంబినేషన్ లో మాత్రం ఏదైతే హైయెస్ట్ ఉంటుందో 9.2 కానివ్వండి, 9.3 కానివ్వండి, ఆ హైయెస్ట్ వోల్టేజ్ మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట ప్యారలల్లో. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ప్యారలల్ కాంబినేషన్. సార్ ప్యారలల్ కాంబినేషన్ లో కూడా ఒకసారి మనం బల్బుని వెలిగించి చూద్దాము. సిరీస్ కాంబినేషన్ లో చూసారు ఎంత బ్రైట్ గా వెలిగిందో. ఇప్పుడు మనం ప్యారలల్ కాంబినేషన్ లో బ్యాటరీని కలిపి వెలిగించి చూద్దాము. ఓకే, మీరు సిరీస్ కాంబినేషన్ లో చూసినప్పుడు చాలా బ్రైట్ కలిగింది, కానీ ప్యారలల్ కాంబినేషన్ లో సిరీస్ తో పోలిస్తే కొంచెం తక్కువ వెలుగుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ బ్యాటరీస్ చాలా రోజులు వస్తాయి అన్నమాట, ఎక్కువ టైం వస్తుంది. ఇక్కడ బ్యాటరీస్ ఎక్కువ టైం వస్తాయి, బట్ సింగిల్ గా మనం సిరీస్ కాంబినేషన్ లో వెలిగించినప్పుడు ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది, అలాగే త్వరగా అయిపోతాయి. ఇక్కడ బ్యాటరీస్ మాత్రం ఎక్కువ కాలం వస్తాయి. సో సింగిల్ గా ఒక బ్యాటరీని వెలిగిస్తే ఎంత అయితే బ్రైట్నెస్ వస్తుందో
10 బ్యాటరీలు మీరు కలిపి ప్యారలల్ వెలిగించినప్పుడు కూడా సేమ్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ కాంబినేషన్. ఈసారి బల్బులు అండ్ రెసిస్టర్స్ మీద కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి.